ఉద్యోగాన్ని అడగట్లేదు కానీ, డబ్బులు అడగట్లేదు కానీ, ఆస్తులు అడగట్లేదు కానీ, మాకు నలిగిన హృదయాలు మీరు అడుగుతా ఉన్నారు కదా. అయ్యా మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చేస్తున్న మేలును బట్టి ఈ కృతజ్ఞతాస్తుతులు చేస్తామయ్యా. అయ్యా మీరు వంటి వారు మంచి వారు తండ్రి, ఎందుకు పనికిరాని వంటి వారమయ్యా, నీటి పొడుగు వంటి వారమయ్యా, ప్రతి పువ్వు వంటి వారమయ్యా. ఎంత విలువైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతున్న దేవా, కోడి తన బిడ్డలు ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని ఆదుకుంటున్న దేవా, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. విరిగి కలిగిన హృదయంతో, యథార్థమైన హృదయంతో, కథల నుంచి కాదు కానీ హృదయాంతరంగం నుంచి దేవా ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు నాకు దయచేవా. నీకు అంగీకరించే మనసు నాకు దయచేవా తండ్రి. లోబడేదానికి ఎదుగుతానికి సహాయం చేయవా, తగ్గించుకునే దానికి ఎదుగుతానికి సహాయం చేయవా. అలాంటి ప్రేమ ఎలా అయితే నీ మార్గంలో నడుస్తూ మీకు ఇష్టమో ఆ మార్గంలో మేము నడుచున్నట్లుగా సహాయం దయచేవా తండ్రి. ఇంకా నిన్ను దుఃఖించే వారిగా ఉంటున్నావేమో, ఇంకా నేను గాయాలు రేపే వారిగా ఉంటున్నావేమో పరిశీలన చేస్తున్నామా. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనే ఉన్నావు కదమ్మా, దేవుని ఆత్మని వచ్చినది కదా. దేవుని సన్నిధిని అనుభవించినట్లయితే పరిశుద్ధ పరిచయాన్ని నోరు తెరిచి దగ్గరగా చెప్పేదానిగా మనం ఉంటున్నామా. ఎవరు అతీటు చూడద్దమ్మా, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎటువంటి దేవుని గురించి ఆలోచించకనే దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరవగలిగితే ఆయన కార్యాలను చూడగలుగుతాం. ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం కదా. ఆయన దగ్గర నుంచి తీసుకోవడమే కాదు, యువతను కూడా మనం నేర్చుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం నేర్చుకోవాలి కదా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నా, తన రక్తముల కోసం ఎంతగా దారిపోతున్నా, ఆయన మన కొరకు ఎన్నో పిడుగుతులు గుర్తుంచుకున్నా, ఆయన మన కొరకు మొక్కు మీద ఉంచుకున్నా, ఇదిగో ఆయన స్థలంలో మన కిరీటము నీకు ఇచ్చేది కదా. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు నేనేం చేస్తున్నానయ్యా నీ కోసం, నేను ఎలా బ్రతుకుతున్నానయ్యా, నేను ఎలా జీవిస్తున్నానయ్యా, ఒక్కసారి పరిశీలన చేసుకుందామా. నన్నెంతగా ప్రేమించితివా, నిన్నంతగా దూషించితివా, నన్నెంతగా నీవెరిగితివా.
ఎంత
ముఖములు నీ పాపాలు కనబడతా ఉన్నాయమ్మా. ఆయన ముఖములు నువ్వు చేసుకుని కనబడతా ఉన్నాయా? సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ఆశ్చర్యకార్యాలు మాపై చూపిస్తున్నా దేవా. మర్చిపోగా నీ ప్రేమను దేవుడు ద్రాక్షలో చేపట్టాలి. నాకు మాత్రం అర్హత లేదు. దాంట్లో అర్హత కలిగిన పాత్రగా నన్ను చేసిన దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో ఆరాధిస్తున్నారో, ఎవరైతే నన్ను క్షమించు వేడుకుంటున్నారో వాళ్ళు ఇంకా సరి చేసి సరిదిద్ది ఇంకా అనేకమైన దీవెనతో నింపమని అడుగుతా ఉన్నాను ప్రభా. కఠినాలోచించలేని వారు, నోరు తెరవని వాళ్ళు, చేతులెత్తని వారు ఎవరైతే ఉన్నారో వారిని సరి చేయగలిగే దేవుడు, సరిదిద్దగల దేవుడు దేవా. కన్న మారిపోయిన హృదయాన్ని మాంస హృదయంగా మారుస్తానన్న దేవా. హృదయపూర్వకంగా ఆలోచించడం మిమ్మల్ని నేర్పించండి. నేను స్థుతించడం నేర్పించండి. నేను గడపరచడం నేర్పించండి. అలా రాక్షసులు చేపడుతుండగా అలా నేను పిలిచాను కావరకు నన్ను పరిశుద్ధపరచుకోవాలి. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నువ్వు రాక్షసులు చేపట్టి కృపను మీరు మాకు దయచేసి కృప చూపమని ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం.